సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కోడి పిల్లలకి చూసాను అనమాట. మా కోడి పిల్లలు అయితే ఇంకా చెట్లు మొత్తం తినేస్తూనే ఉంది ఆకులన్నీ. ఇంకా పొద్దున్నే నేను లేకముందే అవైతే లేచి దాని తర్వాత మా కోడి పిల్లలు అయితే ఇంకా లేవలేదు. ముగ్గురు కూడా ఇట్లే పడుకొని ఉన్నారు. ముగ్గురు మూడు కోడి పిల్లలు లెక్క. అండ్ మా చిన్న పాపకి కొంచెం జ్వరంగా ఉందన్నమాట. అందుకే తనని స్కూల్కి ఏం వద్దు అని చెప్పిన, కానీ 6 o'clock వచ్చినాను, లేపింది. లేపి స్కూల్కి పోవాలని అంటుంది. వద్దు నువ్వు పడుకోవే తల్లి, నీకు జ్వరం వచ్చిందంటే మళ్ళీ పడుకుంది. తర్వాత పెద్దామని జడ అయితే వేసాను. అండ్ పల్లీలు కూడా ఫ్రై చేసి ఇంకా ఇటు పక్క దోశ అయితే వేస్తున్నాను నేను. పెద్దమ్మకి వేడి నీళ్ళు పెడితే ఆమె స్నానం చేసి వచ్చేలోపు మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు దోశ అయితే ఇంకా ఎవ్రీడే మా ఇంట్లో దోశనే అవుతుంది అనమాట. సో అట్లా నేను ఇంకా రొటీన్ అవుతుందనేసి అన్నీ కూడా నేను షూట్ చేయట్లేను. జస్ట్ పై క్లిప్పింగ్స్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ మా పెద్ద పాప చట్నీ చేస్తుంది అనమాట. నేను పల్లీలు ఫ్రై చేసి వేయించి పెట్టాను కదా, తను వచ్చేసి వెల్లుల్లిపాయ ఇది మొత్తం వేయాలా అని అడుగుతుంది. ఇలాంటిది అనమాట మా పెద్ద పాప. ఒకటి వేయాలమ్మా అన్నయ్యతో అంటే అప్పుడు గిల్లి వేసుకుంటా. మొత్తానికైతే ఇంకా చట్నీ ఏదో ఒక రకంగా చట్నీ చేసింది. ఇంకా అదేమన్నా చేసుకుని నేను వచ్చే మా బాబుని ఇంకా చెప్తున్నా. మా బాబు ఎలా లేస్తాడు చూడండి, అస్సలు లేవడు. ఫోన్ పక్కన పెడితే మాత్రం మంచిగా లేచి కూర్చుంటాడు. ఇది వీడు రోజు చూసుకుంటాడు, వీడియోలో చూస్తాడు అనేసి నేనైతే వాడి డైలీ ఎలా లేస్తాడు అనేది నేను షూట్ చేసేది. వాడికి గుర్తున్నది కదా, వీడియోలో చూసుకొని వాడు నవ్వుతున్నాడు. నేను ఇంకా వీడిని ఫ్రెష్ చేసి మొత్తం టిఫిన్ తినిపించాను, దోశ. దాని తర్వాత స్నాక్స్ కోసం ఈరోజు బనానా కట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా రేపటి నుంచి అయితే నాకు బనానా పెట్టకపోయినా ఆల్రెడీ చెప్పేశాడు వీడియోకి ముందే. ఈరోజు ఒక్కరోజే, ఎందుకంటే అది స్నాక్స్ తినేటప్పటికి కొంచెం వాటర్ లాగా అవుతాయి ఫ్రూట్స్ కొన్ని రకాలవి. అందులోనూ బనానా అయితే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. అందుకే వాడు ఇంకా వద్దంటుండు. కానీ నేను ఇంకా ఒక్కరోజు అనేసి పెట్టాను అనమాట. ఏదో ఒక ఫ్రూట్ అయితే ఇలా కట్ చేసి స్నాక్ రూపంలో ఇస్తే బాగానే ఉంటాయి. కానీ ఇంకా ఈ బనానా అయితే అంత ఇష్టపడరు పిల్లలు. ఇంట్లో అప్పటికప్పుడు తినడానికి ఇష్టపడతారు, కానీ ఇంకా స్నాక్స్ బాక్స్లోకి అసలు తీసుకెళ్ళరు. ఈరోజు ఏదో బలవంతంగా అయితే పెట్టాను. అండ్ రేపటికైతే మనకి పైనాపిల్ అయితే ఉంది, సారీ పప్పాయ అయితే ఉంది. అది స్నాక్స్కి పెట్టేస్తాను. ఈరోజు ఇంకా ఇది తొక్క తీసుకెళ్ళి కోడి పిల్లలకి వేస్తాను నేను. ఆ తర్వాత మా బాబు ఇంకా రెడీ అయ్యాడు. వాడు రెడీ అవ్వడం అన్నీ కూడా ఇట్లే అవుతాయి రోజు. ఇంకా పేర్లకు వెళ్తాను దూతున్నాను అనమాట. దాంతో దూత ఏమన్నా పేర్లున్నా పోతాయి అనేసి పొద్దున్నే అయితే జుట్టు మొత్తం దువ్వి వాడికి ఫ్రెష్ చేయించి దాని తర్వాత తల దువ్వి ఇంకా టిఫిన్ తినిపించి వాటర్ తాపి షూస్ వేసి యూనిఫామ్ వేసి. ఎందుకు చెప్తున్నంటే పెద్ద అయినాక చూసుకొని మా మమ్మీ ఏం చేయదు నాకు అనుకుంటాడు కదా. ఈ వీడియో చూసి మా మమ్మీ ఇది చేసిందా అనుకోవాలి వీడు. అందుకే ఇవన్నీ చెప్తున్నా అనమాట. ఇవన్నీ నేనే చేశాను. ఓన్లీ షూసే వాళ్ళ నాన్న వేసాడు. మొత్తం యూనిఫామ్ దగ్గర నుంచి పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వాడు స్కూల్కి వెళ్ళిన దాకా నేనే చేసా. వాళ్ళ నాన్న ఏం చేయలేము, ఓన్లీ షూస్ వేసేది. ఇంకా నేను బాగా చెప్తే బాగా చెప్పట్లేదు. వద్దు నాన్న అట్లా లేదు, ఏం చెప్పండి ఓకేనా. ఇంకా బాయ్ అయితే చెప్పట్లేడు. లిఫ్ట్లోకి వెళ్ళాక అప్పుడు బాయ్ చెప్పాడు మా వాడు. నిద్ర మొత్తం ఇంకా వదలలేదు వీడికి. పాపం ఆవులు నిద్ర వస్తున్నాయి. సరే అని చెప్పి నేను కూడా లిఫ్ట్ దాకా వెళ్ళిపోయి బాయ్ చెప్పి ఇంకా వచ్చాను. ఇక మళ్ళీ మన పని స్టార్ట్ కదా. ఇంట్లో పని చేయాలంటే కొంచెం ఎనర్జీ ఉండాలి మనకి. అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇలా తీసుకున్నాను ఫ్రూట్ని. చియా సీడ్స్తో పుడ్డింగ్ లాగా తీసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ బాబుని దింపొచ్చాక టీ అయితే అడిగారు. డైలీ టీ అయితే తీసుకుంటాం మార్నింగ్ ఈవినింగ్. ఇంకా టీ తీసుకెళ్తున్నాను. ఇలా మార్నింగ్ అయితే టీ ఫినిష్ చేసుకున్నాక ఇంకా మధ్యాహ్నం బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు నేను. చాలా పనులు అయ్యాయి. పాపకు కొంచెం ఫీవర్గా ఉంది కదా,
తనకు కావాల్సినవి తీసుకొచ్చి బయటికెళ్ళి అవన్నీ తీసుకెళ్ళి ఇంకా పని సరిపోయిందనమాట ఈరోజు. దాని తర్వాత మా బాబు వచ్చి హోంవర్క్ రాసుకోవడం అంటే నా ఫేస్ మీద రాస్తున్నాడు. స్టార్స్ వేస్తున్నాడు. అది కూడా పెన్నుతో రాసాడనమాట. సరే అని రాయించుకుంటున్నాను. ఏం చేస్తాం మళ్ళీ వాడు ఏది చేస్తే అది చేయించుకోవాలి మనం. లేదంటే కొట్టినా కొడతాడు. ఇదిగో స్టార్ వేసాడు మంచిగా. ఆ చెంపకి ఈ చెంపకి ఇట్లా అంటాడు మా వాడు. నేనంతా అయిపోయినాక ఈవినింగ్ టైంలో ఇంకా వాళ్ళకి స్నాక్స్ లాగా ఫ్రూట్సే తిన్నారు ఈరోజు. జామకాయ తిన్నారనమాట. తిన్నారు ఇంకా వాళ్ళే ఆడుకుంటున్నారు కదా, గిన్నెలు తోమేద్దాము ఈరోజు పనులు అవ్వలేదు అనేసి గిన్నెలు చాలా అయినాయి. 2 టబ్బుల నిండా గిన్నెలు కడిగేసి ఇంకా ఈవినింగ్కి నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే ఉంది. మా వాళ్ళు ఈరోజు తింటారు, నేను తినను అనమాట. శుక్రవారం అందుకు నేను ఇంకా ఫ్రైడే రోజు తినను కాబట్టి వంకాయ కర్రీ అయితే వండుకున్నాను. నేను మా పాప మార్నింగ్ నుంచి ఏం ఫుడ్ సరిగా తీసుకోలేదు. అందుకే నేను ఇంకా నూడిల్స్ అయితే ఒకటి మా పెద్ద పాప మా బాబు కిందికి వెళ్ళిన టైం చూసి దానికి చేసి పెట్టాను అనమాట. ఇవన్నీ తోమేసినాక ఒక కప్పు వరకు చేసి ఆమె వరకు ఇచ్చాను. రేపు మార్నింగ్ వీళ్ళకి టిఫిన్ అయితే మళ్ళీ నూడిల్స్ పెడతాను. దాని తర్వాత ఇక్కడ మా బాబు ఇంకా నైట్ పడుకునేటట్టు కొన్ని చిన్న చిన్న మాటలు మాట్లాడి పడుకుంటాడు. మా పెద్ద పాప మాట్లాడారంట. ఎట్లా చేసారు తెలుసా? స్వీట్ ఇచ్చిరంట. స్వీటు తెలుసు, వాళ్ళు చెప్పింది కాదు. ఏం చెప్పింది అక్క? ఋత్విజ గ్రీష్మక్క ఏం చెప్పింది చెప్పు నీకు? యూట్యూబ్ వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, సబ్స్క్రైబర్స్కి చెప్పు స్టోరీ. ఋత్విజక్క చెప్పిన స్టోరీ చెప్పు, గ్రీష్మక్క చెప్పు. అయితే స్వీట్లా ఇట్లా కలిపిరంట ఫ్రెండ్స్. వచ్చి వేసుకొని పోయారంట. ఎట్లా చేసారు తెలుసా? స్వీట్ ఇచ్చిరంట. స్వీటు తెలుసు, వాళ్ళు చెప్పింది కాదు. ఏం చెప్పింది అక్క? ఋత్విజ గ్రీష్మక్క ఏం చెప్పింది చెప్పు నీకు? యూట్యూబ్ వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, సబ్స్క్రైబర్స్కి చెప్పు స్టోరీ. ఋత్విజక్క చెప్పిన స్టోరీ చెప్పు, గ్రీష్మక్క చెప్పు. అయితే స్వీట్లా ఇట్లా కలిపిరంట ఫ్రెండ్స్. మొత్తం నాకా ఎందుకు కొడతా? ఎందుకు కొడితే నాకు ఇంకా ముసలిదాన్ని అయినా నేను ఏమన్నా? ఎందుకు నీకు ఉన్నాయనా? ఊడుతుందా? ఎట్లా ఊడుతుంది? ఇదా? అది కాదు అక్కంది. అట్లా ఉండి అనిపిస్తుంది. చెప్పు నువ్వు ఏం చెప్పను అలాగా చెప్తుంది. అయితే ఒకనంట హైదరాబాద్లో కిడ్నాప్లు ఎక్కువ జరుగుతున్నాయంట. జరిగి వాళ్ళు వచ్చేసి చిన్నపిల్లలు ఉంటారు కదా కన్నా, ఆ చిన్నపిల్లలు ఉన్న గేట్ దగ్గర ఎవరైనా నిలబడ్డారనుకో ఉరుకుడే తీసుకొని పోతారంట. మళ్ళా తర్వాత పిల్లల్ని కేకులు స్వీట్లు ఇష్టం కదా పిల్లలకి. నీకు ఇష్టమేనా? ఇష్టం లేదా కేకు, స్వీటు, బిర్యానీ? ఇంకేమి ఇష్టం? ఐస్ క్రీమా? చాక్లెట్ ఇష్టం లేదా? బింగో చిప్స్? అబ్బా కారం చిప్స్ ఇష్టమా? అంతే నీకు ఇష్టం లేదా? మధ్యాహ్నం వాడు తిన్నాడు తెచ్చుకొని.
ఏంటిది? కేపీఎన్లో తెస్తే తిన్నారు ఎవరు? ఏంటిది? బింగో. ఎప్పుడు? చెప్పు, ఏదైనా చెప్పు. బ్యూటిఫుల్ స్పెల్లింగ్. BAUTI అయిపోయింది. BEAT ఏయు. BEAUTIFUL. కంగ్రాచులేషన్స్. CAN CON. CON CRA అయిపోయింది. GRA ఆ. CU TU. TU LA TIO. ఇంకేమైనా అడగాలన్నా పండుకుంటావా? ఇంకేమన్నాడు? విశ్వంబర. అమ్మమ్మ వాళ్ళ గోత్రం విశ్వంబర. అవి కాదు. చెప్ప, అది కూడా ఇంగ్లీష్లో చెప్పచ్చు. స్పెల్లింగ్ కాదు, అవి కాదు, వేరే. దిల్సుఖ్ నగర్. DIL పోయింది. ఆగు. LU కాదు. LUనే